ఇవాళ ఈ ప్రపంచము 3 గ్రూపులుగా విడిపోతుందా అంటే ఎలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే జియో పాలిటిక్స్లో కొత్త ట్రెండ్స్ను మనం చూస్తున్నాం. మొన్న ఇక్కడ సౌదీ అరేబియా వద్ద మీకు అరబ్ ఇస్లామిక్ లీడర్స్ సబ్మిట్ అని అంటారు, ఇంకా చెప్పాలంటే గల్ఫ్ కౌన్సిల్, ఇంకా చెప్పాలంటే గల్ఫ్ కోఆపరేషన్ కమిటీని అంటారు. సో 43 దేశాలకు సంబంధించిన నాయకులు అక్కడ కలుస్తున్నారు. సో వీళ్ళేం మాట్లాడుతున్నారు, ఇస్లామిక్ నాటో అంటే మీరు చూసారనుకోండి వెస్టర్న్ కంట్రీస్కి ఒక గ్రూపు, అలాగే ఆసియా ఖండములో భారత్, చైనా, రష్యా, సో వీళ్ళ ఒక పవర్ఫుల్ గ్రూప్. ఇక మూడవది చూసారు అనుకోండి గల్ఫ్ దేశాలు, అరబ్ గల్ఫ్ దేశాలు, వీళ్ళు కలిసి కొత్త నాటోని మనం సృష్టించుకోవాలి. నాటో అంటే ఏంటండి, ఒక మిలిటరీ గ్రూప్. ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని, అది చూడండి ఇందులో మీకు సౌదీ అరేబియా మహమ్మద్ బిన్ సల్మాన్ అంటారు. సో ఈయన నాయకత్వంలో ఇలాంటి ఒక గ్రూప్ అన్నప్పుడు దీన్ని మామూలుగా తీసుకోవడానికి ఉండదు. సో వీళ్ళది ఒక భారీ ప్రణాళిక అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకండి అంటే ఇజ్రాయెల్. సో మొన్న మాట్లాడాం 72 గంటలలో 5 దేశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులు. సరేనండి, ఒక సిరియా, మీకు ఇరాక్, లెబనాన్ ఇలాంటి దేశాలు, చిన్నా చితకా దేశాలు అంటే ఏకంగా ఖతార్ పైనే ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేశారు. వాళ్ళ మీద డైరెక్ట్గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇంతంత పెద్ద దాడులు చేస్తున్నారు అంటే వీళ్ళందరి హోప్స్ ఏమిటి, అమెరికా. మీకు ఖతార్ 400 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక అద్భుతమైన ఒక ప్లేన్ని బహూకరించారు. అయినా కూడా ఇప్పుడు అందరూ మాట్లాడేది ట్రంప్ గారు ఏమన్నా నాకు తెలియదే, ఇలా చేశారా, ఇజ్రాయెల్ వాళ్ళు ఇలా చేశారా, చాలా తప్పు, ఇలాంటి నాటకాలు ఆడుతూనే ఉంటాడు కదా. ఇతనికి తెలియకుండా ఇజ్రాయెల్ వాళ్ళు 15 విమానాలను తీసుకువెళ్ళి 10 బాంబులు వెయ్యగలరా అండి, ఖతార్ లాంటి దేశం మీద వెయ్యగలరా? సో ఇదంతా ఏంటి, అబద్ధాలు, నాటకాలు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు, ఈ 43 దేశాల గ్రూపులో ఉండే ఇరాన్ ఏమంటుంది, మాపై వీళ్ళు ఏం చేశారో మీరు చూశారు. మరి సిరియా అలాగే పాలిస్తీనియా వీళ్ళ వద్ద గాజా స్ట్రిప్ వద్ద ఏం జరుగుతుందో మీరు అందరూ గమనించారు కదా. రేపు ఇదే పరిస్థితి సౌదీ అరేబియాకు రావచ్చు, టర్కీ మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేయొచ్చు, ఈజిప్ట్ లాంటి శక్తివంతమైన దేశము వాళ్ళ మీద కూడా అటాక్స్ జరిగితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇదేదో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే కదా, మాకు ఏమిటి సంబంధం మీరు అనుకుంటే రేపు మీ ఇంటి ముంగిట వస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది ఇరాన్ అడిగిన ప్రశ్న. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ ఈ 43 దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అనే ఒక కొత్త గ్రూప్, మిలిటరీ గ్రూప్ను ఏర్పాటు చేశారు అనుకోండి, వీళ్ళందరూ కలిసి గట్టుగా ఇజ్రాయెల్ మీద యుద్ధము చెయ్యగలరా? సరే అండి, ఇజ్రాయెల్ దాకా వద్దు, ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము కదా. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం, రేపు మళ్ళీ వాళ్ళు తీవ్రవాదము అంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, భారత్లో ఏదో ఒకటి పెద్ద లెవెల్లో చెయ్యాలని అమెరికా వాడి పర్మిషన్తో వీళ్ళు చేసే పన్నాగం. కానీ ఇక్కడ మోదీ గారు చాలా క్లియర్గా ఉన్నారు, ఒకవేళ మీ దేశం నుంచి భారత్లోకి, ముఖ్యంగా కాశ్మీర్లోకి తీవ్రవాదులు వచ్చి దాడులు చేస్తే దీనిని మేము తీవ్రవాద దాడులుగా చూడం, పాకిస్తాన్ మాపై చేసిన అటాక్స్గా చూస్తాం. అంటే మీకు తీవ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి మా వరకు ఎటువంటి తేడా లేదు, కాబట్టి ఇమీడియట్గా పాకిస్తాన్ మీదే మా దాడులు ఉంటాయి, చూసుకోండి. ఇది మోదీ గారు, నో డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ టెర్రరిజం. సో క్లియర్గా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి ఒక దాడి జరిగింది, మనము పాకిస్తాన్ మీద అటాక్స్ మొదలుపెట్టాం, అంటే ఆపరేషన్ సింధూర్ని పాజులో పెట్టాము, ఇవాళ ఆన్ అని అంటాం. ఇప్పుడు ఇస్లామిక్ నాటో పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తారా? ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఈ 43 నాయకులు కలిశారు కదా, మీకు పెద్ద ఫోటోలు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ తీవ్రవాదము
అంటే ఒక దేశము ఇంకొక దేశం మీదకి వెళ్ళి చెప్పా పెట్టకుండా ఇంతంత పెద్ద దాడులు చేస్తున్నారు అంటే ఇది తీవ్రవాదమే. కాబట్టి మనం అందరము కలిసి ఇజ్రాయెల్ యొక్క ఈ తీవ్రవాదాన్ని ఆపాలి. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ఆ దేశము అంటేనే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏమైంది, నువ్వు స్టేట్ స్పాన్సరర్ ఆఫ్ టెర్రరిజం ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి ఒక తీవ్రవాద దేశము దాని మీద మనము దాడులు చేస్తే ఇప్పుడు ఇస్లామిక్ నాటో కలిసి భారత్పై యుద్ధము ప్రకటిస్తారా? ఆలోచించండి, జరుగుతుందా? ఎందుకు అంటే ఈ 43 దేశాలలో సకానికి సగం దేశాలు మన మిత్ర దేశాలు. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్న ఈరాన్ మన పార్ట్నర్ కదా, చాబహార్ పోర్ట్. అలాగే ఖతార్ వాళ్ళు 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ మన దేశంలో పెట్టుబడిగా పెట్టారు. ఇక సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మోదీ గారిని మై డియర్ బ్రదర్ అని పిలుస్తారు. యుఏఈ అన్నారు మన ఆప్త మిత్రులు. ఇన్నిన్ని దేశాలు మనతో ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒక పాకిస్తాన్ లాంటి రోగ్ కంట్రీ కోసము వాళ్ళు భారత్పై యుద్ధము ప్రకటిస్తారా? మీకేమనిపిస్తుంది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకోండి, టర్కీ. ఇప్పుడు ఇక్కడ ఎర్డోగాన్ ఉన్నాడు. ఈ 43 దేశాలలో మీకు ఈ నాయకులలో ఎర్డోగాన్ కూడా ఉన్నాడు. అంటే మీకు మేకవన్య పులి, చాలా చాలా దారుణమైన వ్యక్తి. ఇతనేం మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ చాలా చాలా ప్రమాదకరమైన దేశము. ఇజ్రాయెల్ ప్రమాదకరమైన దేశము అంటే వాళ్ళతో నువ్వు ఎందుకు ఇంకా వ్యాపారం చేస్తున్నావు? వాళ్ళకి ఎందుకు ఇంకా కూడా ఆయిల్స్ సప్లై చేస్తున్నావు? ఆ పైప్ లైన్ నువ్వు క్లోజ్ చేసేవచ్చు కదా. అలా ఉండదండి, వాళ్ళతో వ్యాపారం చేస్తూనే వాళ్ళు చాలా ప్రమాదము, వాళ్ళపై మనం యుద్ధం, ఇన్ని మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ పిల్లి మెడకు ఎవరు గంట కడతారు? ఇందులో ధైర్యవంతులు ఎవరు అంటే మళ్ళీ అందరూ. ఇప్పుడు ఈరాన్ అనబడే దేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా కూడా వీళ్ళు గుర్తించరండి. వాళ్ళు ముస్లింలే కారు అనేవాళ్ళు ఇవాళ అందరూ ఈరాన్ వైపే చూస్తున్నారు. నువ్వు చెయ్యి, నీకు ఏం కావాలో మేము ఇస్తాము. సరిగ్గా మీకు అక్కడ యూరోప్లో పోలాండ్ని వీళ్ళు రెచ్చగొట్టి రష్యాపై యుద్ధం అంటే చెయ్యగలదా? చెయ్యలేదు కదా. ఇప్పుడు ఈరాన్ని వీళ్ళు బలి పశువు చెయ్యాలంటే ఆల్రెడీ ఈరాన్ ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటించి ఉంది. ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఇలా కంటిన్యూ చెయ్యి, మా దేశాలను కాపాడే బాధ్యత నీదే కదా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈరాన్ వీళ్ళందరి వద్ద కూడా, ఇప్పుడు మీకు నాటో అన్నారు అనుకోండి, ప్రతి ఒక్క దేశము కూడా ఇంత అని కాంట్రిబ్యూషన్ చెయ్యాలి, డబ్బు ఇవ్వాలి కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా తమ వద్ద ఉన్న డబ్బుని తీసుకువెళ్ళి మీకు ఈ దేశాల వద్ద చూసారు అనుకోండి, డబ్బుకి కొదవే లేదండి. ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, మీకు ఇవన్నీ చాలా చాలా రిచ్ కంట్రీస్. సో వీళ్ళు ఈరాన్కి ఇవ్వాల్సిన డబ్బు అనేది చాలా ఈజీగా ఇవ్వగలరు. కానీ ఈరాన్ ఈ ఇస్లామిక్ నాటో పేరు మీద ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటిస్తారా? లేదా వీళ్ళ వద్ద కూడా గొప్ప గొప్ప ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఖతార్ వద్ద కూడా అమెరికా వాడిచ్చిన ఆయుధాలు ఉన్నాయి కదా, పేట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. మరి అలా ఈరాన్ అన్నారనుకోండి, రష్యా ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూడండి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అమెరికా గ్రూప్, రష్యా గ్రూప్ మళ్ళీ విడిపోవాలి. సో మరి ఇలా ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ఒక యూనిటీ అనేది ఉంటుందా? కలిస్తేనే కదా వీళ్ళు ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించగలరు. అలా జరిగే అవకాశం మీకు కనిపిస్తుందా? గ్రేట్ ఎగ్జాంపుల్ భారత్ అండి. మనము మళ్ళీ 100% పాకిస్తాన్ మీద దాడులు చేస్తాం. ఏదో ఒక సందర్భంలో ఇది జరుగుతుంది. అప్పుడు ఇస్లామిక్ నాటో భారత్పై యుద్ధము ప్రకటిస్తారా? మీకు అలాగే అనిపిస్తుందా? ఇది జరిగే పనేనా? ఒకవేళ వీళ్ళు ఇలాంటి ఒక అమెండ్మెంట్ తెచ్చారు అనుకోండి, ప్రపంచము ఖచ్చితంగా 3 గ్రూపులుగా విడిపోవడం. అంటే ఒకవైపు అంతా కూడా క్రైస్తవ దేశాలు, ఇంకొక వైపు అంతా ఇస్లామిక్ దేశాలు, ఇక మూడవది ఆసియా ఖండం. సో బౌద్ధ దేశాలు ఎన్ని, మన హిందూ దేశం, వీటినంతా కలుపుకోవాలి. కలుపుకుంటే 3 గ్రూపులుగా విడిపోతే మీకు ఈ ఆయిల్ వార్, ప్రతిదాని వెనుక ఉన్నదేంటి? ఆయిల్సే కదా. ఈ ఆయిల్ వార్ ఎలా ముందుకు వెళుతుంది? వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటిస్తే ఇజ్రాయెల్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మీరు ఊహించగలరా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.